వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు మేము గొట్టగట్టు నుండి సీఎం ప్రతినిధుల ద్వారా ఆయా గ్రామాలకు వెళ్ళి శుభవార్త అందిస్తున్నామండి. శుభవార్త అందిస్తున్నాం. అనేక మంది ఉంటున్నారు కానీ మారు మనసులే అండి. మార్పు లేకుండానే గుడికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మార్పు లేకుండానే పాటలు కూడా పాడుతుంటాం, కాలు ఇస్తుంటూ ఉంటాం. మార్పు లేకుండానే ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, మీరు మారు మనసు పొందితేనే పరలోకం అన్నాడు. పరలోకం ఒకటి ఉన్నదండి, నరకం ఒకటి ఉందండి. ఈ రెండు స్థలాలు మాత్రమే ఉన్నవి. భూలోకం విడిచినట్లయితే విడిచేది గ్యారెంటీ, ఏదో ఒక దినాన, ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ దేవుడికి ఏంటంటే, మారు మనసు అనే టికెట్ తీసుకున్నావు అడుగుతాడు దేవుడు నిన్ను. ఈ టికెట్ లేకపోతే నీ గతి పాతాళమే. మారు మనసు అంటే ఏందయ్యా? కొత్త మనసు రావాలి, పాత మనసు పోవాలి. పాత అలవాట్లు, పాత కోరికలు, పాత స్థితి పోతేనే నువ్వు పరలోకి వెళ్తావు. గుడికి వెళ్ళినందు మాత్రాన, ఒకవేళ పాటలు పాటు మాత్రాన పరలోకి ఏమాత్రం పోలేవు. జీవితంలో గొప్ప మార్పు రావాలి, నూతన జీవితం రావాలి, పాత అలవాట్లు గతించిపోవాలి. యేసు ప్రజలు ఇచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా మీరు పరలోకం పోవాలి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ద్వారా మనం పరలోకం పోవాలి. మరి ఆయన ద్వారా పోవాలి. ఎలా పోవాలి? ఆయన ద్వారా ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయనకు లోబడాలి, ఆయన అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడే నువ్వు పరలోకం పోతావు. పరలోకంలో నిత్యం ఆనందం ఉంటుంది. పరలోకం నిత్యము సంతోషము, సమాధానం ఉంటాయి. పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, భయాలు ఉండవు, రోగాలు ఉండవు. అక్కడ నిత్యము ఆనందకర స్థలం అది. మరి పాతాళం ఎలాంటి స్థలం అయ్యా అంటే, పాతాళం నిత్యము వేదన, ఏడుపు, కేకలు ఉన్నాయండి. ప్రియమైన వాళ్ళారా, కనుక నీవు కూడా నీ మనసు మార్చుకొని, దేవుని నమ్ముకొని, పాపాలు క్షమించబడి జీవితం మార్చబడితే నువ్వు ఈ లోకం విడిచినట్లయితే పరలోకం చేస్తావు. కానీ అలాగ లేకుండా, బ్రతుకు మారకుండా, జీవితం మారకుండా లోకం విడిచినట్లయితే నీ గతి పాతాళమే. అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన స్థలము సోదరి సోదరులారా. కనుక మీ జీవితాలు మారినయా, మీ బుద్ధులు మారినయా, మీ స్థితి మారినదా? కనుక యేసుపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే గొట్లగట్టు సీఎం ప్రార్థనా మందిరం ఉందండి. ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది 10:30 గంటలకు. అనేక గ్రామాల నుంచి వస్తున్నారు. మీకు వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయులు పొందుకోవాలని మనం చేస్తుంటున్నాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందురు.